వెల్కమ్ టు కీటాక్స్. ఇంగ్లాండ్ లో ఇండియా బ్యాటింగ్ లైనప్ ఎట్లా ఉంటుంది? ఐపీఎల్ లాస్ట్ లెగ్ మళ్ళీ మొదలవుతున్న తర్వాత తొందరలోనే ఇంగ్లాండ్ కి వెళ్లే టీమిండియా సెలక్షన్ జరగబోతున్న టైంలో ఫ్యాన్స్ లో ఇదే చర్చ జరుగుతుంది. ఎవరి రిజర్వేషన్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అసలు మోస్ట్ ప్రాబబుల్స్ గానీ ఫైనల్ 11 గానీ ఎలా ఉండొచ్చు ఒకసారి చూద్దాం. దిస్ ఈస్ కీటాక్స్. ఇంగ్లాండ్ టూర్ కోసం టీమిండియా కొత్త కాంబినేషన్ సెట్ చేసుకోబోతోంది. అశ్విన్ తప్పుకున్నాక రోహిత్ ఆల్రెడీ రిటైర్ అయిన తర్వాత విరాట్ కోహ్లీతో రిటైర్మెంట్ అనౌన్స్ చేయించిన తర్వాత టీమిండియా ఫైనల్ 11 ఎలా ఉండొచ్చు? ఒక 6-7 ఫిక్స్డ్ స్లాట్స్ ఆల్రెడీ డిసైడెడ్ గా కనపడుతూ ఉన్న మిగతా విషయాల్లో మాత్రం చాలా క్యూరియాసిటీ ఉంది. ఫైనల్ 11 ఒకసారి చూద్దాం. ఓపెనింగ్ కాంబినేషన్ జైస్వాల్, కేఎల్ రాహులే ఉండొచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్ లో లీవింగ్ ద బాల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్లేయింగ్ ద బాల్ అంటారు. అందుకోసమని టాప్ ఆర్డర్ లో ఒక స్టెబిలిటీ రావాలి, బాల్ షైన్ పోయే వరకు ఆడాలి అంటే కేఎల్ రాహుల్ లాంటి టెక్నికల్లీ సాలిడ్ ప్లేయర్ ఉండాలి. ఇప్పుడు టీమిండియాలో టెక్నికల్గా అంత సౌండ్ ఉన్నది ఒక్క రాహుల్కి మాత్రమే కాబట్టి ఇక అందులో డిస్కషన్ లేదు. ఆ తర్వాత 1 డౌన్లో శుభ్మన్ గిల్ వస్తూ ఉన్నాడు. ఇంగ్లాండ్లో కూడా అదే జరిగే అవకాశం ఉంది. అవుట్ సైడ్ ఇండియా గిల్కి అంత గొప్ప ట్రాక్ రికార్డ్ లేకపోయినా 1 డౌన్ గిల్ రావడం ఖాయం. ఇక విరాట్ కోహ్లీ ప్లేస్ ఖాళీ అయిన తర్వాత నెంబర్ 4 లో ఎవరు వస్తారు అంటే శ్రేయస్ అయ్యర్ పేరు గట్టిగా వినపడుతోంది. 5th ప్లేస్ లో రిషబ్ పంత్ ప్రమోషన్ అనేది ఆల్మోస్ట్ ఖాయం అయిపోయింది. గత 4-5 టెస్టుల్లో రిషబ్ పంత్ 5th ప్లేస్ లో రావడం చూసాం. నెక్స్ట్ 6th లోకి వచ్చేసరికి నితీష్ రెడ్డి ఉండొచ్చు. అలాగే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ఫేవరెట్ స్పిన్నర్ అక్షర్ పటేల్, ఆ తర్వాత రవీంద్ర జడేజా 8th లోనే వచ్చే అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్ లో 3 పేసర్లు ఉండి తీరాలి కాబట్టి బుమ్రా, సిరాజ్ ప్లేస్ ఖాయం అయితే హర్షదీప్ ని రెడ్ బాల్ క్రికెట్ లో ట్రై చేస్తారు అనే ఫీలర్స్ గట్టిగా వస్తున్నాయి. ఎందుకంటే షమి ఇంకా పూర్తిగా రిధం అందుకోలేదు, ఏజ్ కూడా 32 ఉంది కాబట్టి షమి మీద డిపెండ్ అవడం కంటే మిగతా ఆప్షన్స్ చూడడం బెటర్ అని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇక ఐపీఎల్ లో అదరగొట్టిన సాయి సుదర్శన్ ని కూడా పిక్ చేస్తారని, ఆ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ లో టూర్ చేస్తా ఉంది. ఆ టూర్ లో కనుక అభిమన్యు, ఈశ్వరన్ లాంటి వాళ్ళు ఎవరైనా క్లిక్ అయితే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది ప్రాబబుల్స్ లో అని చెప్తూ ఉన్నారు. ఇంగ్లాండ్ లో న్యూ ఏజ్ టీమిండియా కనిపించడం ఖాయం. ఒక్క రవీంద్ర జడేజా మినహా మిగతా వాళ్ళందరూ కనీసం 5-6 ఏళ్లు సాలిడ్ గా టెస్ట్ క్రికెట్ ఆడగలిగిన వాళ్ళే టీంలో ఉంటారు అని అర్థమవుతోంది. మీరేమంటారు? కాంబినేషన్ ఎలా ఉంటే బెటర్ అని మీ ఫీలింగ్? దిస్ ఈస్ కీటాక్స్ ఫర్ యూ.